హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఎండాకాలంలో మాత్రమే దొరికే చింత చిగురుతో ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి రాయలసీమ స్పెషల్ చింత చిగురు పొడి. ఈ చింత చిగురు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో బోలెడంత విటమిన్ సి ఉంటుంది. ఇది మన ఒంటికి ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ పొడిని ఇంకాస్త రుచిగా బలంగా మార్చడానికి నేను ఇందులో నువ్వులు, వేరుశనగపప్పు, వెల్లుల్లి కూడా ఎక్కువగా వేశాను. దీనివల్ల పొడి కమ్మగా ఉండడమే కాదు, ఐరన్, ప్రోటీన్ కూడా బాగా అందుతాయి. మరింకెందుకు ఆలస్యం, హెల్తీ అండ్ టేస్టీ రాయలసీమ స్పెషల్ చింత చిగురు పొడిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా చింత చిగురు మనకి ఇలా మార్కెట్లో దొరుకుతుందండి. మరీ లేతది కాకుండా, కాస్త ముదురుది కాకుండా మీడియంగా ఉన్న చింత చిగురుని తెచ్చి ఇలా నీడని ఎండబెట్టుకున్నామంటే చూడండి మంచిగా ఎండిపోతుంది కదా. 3 లేదా 4 రోజులు ఇలా ఏదైనా కాటన్ క్లాత్ పైన మనం ఎండబెట్టుకున్నామంటే బాగా ఎండిపోతుంది. తర్వాత మనం పొడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అందులోకి 200 గ్రాముల దాకా వేరుశనగ విత్తనాలు, 1 కప్పు వేరుశనగ విత్తనాలు వేసేసుకొని వీటిని మంట లో ఫ్లేమ్లో ఉంచి విత్తనం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే లోపలి దాకా చక్కగా వేగిపోతాయి. తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే పెనంలోకి కొద్దిగా నూనెను వేసుకొని అందులోకి తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని వేయండి. నేనైతే ఇక్కడ 15 నుంచి 20 దాకా తీసుకుంటున్నాను. వీటిని బాగా క్రిస్పీగా ఇంతవరకు లో ఫ్లేమ్లో వేయించుకొని తర్వాత ఇందులోకి ఒక ½ టీ స్పూన్ దాకా ధనియాలు, 2 రెమ్మల కరివేపాకును వేసేసుకొని కరివేపాకు చిటపట్లాడేంత వరకు వేయించండి. ఇలా కరివేపాకు క్రిస్పీగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం 2 నుంచి 3 స్పూన్ల దాకా నువ్వుల్ని, అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసేసుకొని లో ఫ్లేమ్లో నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించండి. ఎండుమిర్చి వేసిన దగ్గర నుంచి మనం స్టవ్ ఆపేసేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే అన్ని చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు నూనె చిటపట్లాడుతున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి వాటిని కూడా ఒక ప్లేట్కి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇందులోకి చింత చిగురును వేయండి. ఇలా గుప్పెడు నిండుగా తీసుకున్నామంటే మనం తీసుకున్న వేరుశనగ విత్తనాలకు సరిపోతుంది. ఇలా తీసుకున్న చింత చిగురును స్పూన్తో కానీ లేదా చేతితో కానీ బాగా అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ మంచిగా వేయించండి. చూడండి, చింత చిగురులో నుంచి స్మెల్ అనేది మనకి మంచిగా వస్తుంది. అలాగే రంగు కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు ఇది మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు. తర్వాత స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేత్తో కాస్త నలిపామంటే ఈనెలన్నీ కూడా సపరేట్ వచ్చేస్తాయి. ఆకులు రాలిపోతాయి. ఈనెలంతా కూడా మనకి సపరేట్గా వస్తాయి. ఇలా గట్టిగా నలిపితే సరిపోతుంది. అది వేయించుకున్న తర్వాత మనకి ఆకు క్రిస్పీగా అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఇలాంటి ఈనెలన్నీ కూడా సపరేట్గా వస్తాయి. మరీ చిన్న చిన్నవన్నిటిని కూడా తీసేయక్కర్లేదండి. అవంతా కూడా మనం దంపుకునేటప్పుడు కానీ లేదా మిక్సీలో వేసుకునేటప్పుడు కానీ నలిగిపోతాయి. పెద్ద పెద్దగా ఉన్న ఈనెలు మాత్రమే తీసేసుకోండి. చిన్నవన్నీ కూడా మనకి స్మాష్ అయిపోతాయి. చూడండి, ఇలాంటివన్నీ కూడా తీయక్కర్లేదన్నమాట. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చింత చిగురును పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ముందుగా వేయించుకున్న నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు ఉన్నాయి కదా, అది వేసేసుకోండి. అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, ఆ చింత చిగురును వేసేసుకోండి. ఒకే ఒక పల్స్ ఇవ్వండి, ఎక్కువ అవసరం లేదు. ఒక పల్స్కి పౌడర్ లాగా అయిపోతుంది. తర్వాత అందులోకి మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ విత్తనాలు, చిన్న బెల్లం ముక్క, అలాగే 20 నుంచి 30 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేయండి. ఎలా గ్రైండ్ చేయాలంటే ఇక్కడ వీడియోలో చూడండి. 1 లేదా 2 పల్స్ ఇస్తూ మధ్య మధ్యలో ఆపేస్తూ స్పూన్తో ఒక్కసారి అంతా బాగా కలిసేలా కలుపుతూ ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా మంచిగా గ్రైండ్ అయిపోతుంది. అలాగే మనకి పౌడర్ లాగా కాకుండా ఇందులో నుంచి ఆయిల్ సపరేట్గా వచ్చి మనం దంపుకుంటే ఎలా అయితే పొడి వస్తుందో అలా వస్తుందన్నమాట. అందుకని మీరు ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయండి. చూడండి ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, మనకి వేరుశనగ విత్తనాలు అలాగే నువ్వుల్లోంచి ఆయిల్ కూడా సపరేట్గా వచ్చింది. దంచితే మనకి పొడి ఎలా వస్తుందో అలా గ్రైండ్ చేసుకోవచ్చు అన్నమాట. మధ్య మధ్యలో 1-2 పల్స్ ఇస్తూ ఆపుకుంటూ గ్రైండ్ చేయడం వల్ల మనకి పౌడర్ అనేది పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడి చాలా చాలా రుచిగా ఉంటుందండి. మనం ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసేసుకొని ఈ పొడి వేసుకొని తిన్నామంటే ఇక ఎలాంటి కర్రీ కూడా అక్కర్లేదు. మనకి అప్పుడప్పుడు జలుబు, దగ్గు లేదా జ్వరం వచ్చి తగ్గినప్పుడు నోటికి ఏదైనా పుల్లగా కారంగా తినాలనిపిస్తుంది కదా, ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్తాను.
మనకి పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి. అంతేకాకుండా ఇందులో మంచి పోషక విలువలు కూడా ఉన్నాయి కాబట్టి పిల్లల నుంచి పెద్దల దాకా ఈ పొడిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూశారు కదా. ఈ సీజన్లో మనకి చింతాకు దొరుకుతుంది కాబట్టి మనం ఎండబెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఈ చింతాకు మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చింత చిగురు పొడిని తయారు చేసేసుకోవచ్చు. మరి మీరు రాయలసీమ స్టైల్లో ఒకసారి ఈ చింత చిగురు పొడిని తయారు చేసుకుంటారు కదా. తయారు చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.